కష్టపడి వచ్చేదే కథ. సో ఈ కథ అనే ఫిలిం రిలీజ్కి రెడీ అవుతుంది. డూ వాచ్ ఇట్. కథ అంటే జీవితం. అందులో కొన్ని ఫెయిల్యూర్ స్టోరీస్ ఉంటాయి, సక్సెస్ స్టోరీస్ ఉంటాయి, కొన్ని ఇన్స్పిరేషన్ స్టోరీస్ కూడా ఉంటాయి. కథ పిల్లల్ని లాలించేది, పెద్దవాళ్ళని లాలించేది. ఈ కథ మీ ముందుకు వస్తుంది. కథ అంటే నథింగ్. ప్రతి మాట, ప్రతి ఎక్స్ప్రెషన్, ప్రతిదీ ఒక స్టోరీ. మెయిన్గా పర్పస్ అని అడిగితే మాత్రం తెలిసింది చెప్పడం, తెలియని తెలుసుకోవడం కథ. ఒక కథని ఫిల్మ్గా తీస్తాం. ఆ కథకే కథ అని పేరు పెట్టడం చాలా కొత్త ఆలోచన. నేను చూస్తాను, ఖచ్చితంగా చూస్తాను, మీరు చూడండి. కథ అంటే బేసిక్గా ఏముంటుంది? కథ అంటే సినిమాయే కదా. అయినా డైరెక్టర్కి ఒక చాయిస్ ఉంటుంది, కథగా యాక్టర్లు అయినా బేసిక్గా కథ అంటే సినిమాయే కదా. కథ అంటే తెలిసింది చెప్పడం, తెలియదు నేర్చుకోవడం అంతే. బై రాజేష్ రాజ్. త్వరలో మనందరి ముందుకి రాబోతుంది. సో వెయిట్ అండ్ వాచ్. కథ నేను మీకు చెప్పాలా? ఇంటికి లేట్కి వస్తే అమ్మకి చెప్పేది, మార్కులు తక్కువ వస్తే నాన్నకి చెప్పేది, సంతకం పెట్టబట్టి సార్కి చెప్పేది. ఇదే కదా. వెయిట్ అండ్ సీ. కథ అంటే మన ఆలోచన వచ్చేదే కథ. పొడుపు కథలు ఉంటాయి, ప్రేమ కథలు ఉంటాయి, కామెడీ కథలు ఉంటాయి, ఇంకా ఆత్మకథలు ఉంటాయి. మన రాజేష్ రాజ్ కథ తీసాడు. లెట్స్ వెయిట్ అండ్ సీ. కథ ఏం కథ? ఎవరి కథ? మీ కథ? కథ సరే కానీ అవన్నీ పక్క పెట్టండి. కానీ ఇంత కథ అంటే ఏంటి అసలు? ఎప్పుడో విన్నారా? లేకపోతే కథ అనేది ఏదైనా చూసారా? అసలు కథ అనేది మీ జీవితంలో అసలు ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, అసలు ఎప్పుడు విన్నారు మీరు? సరే నేను చెప్తాను. కథ అనేది మొట్టమొదటిసారిగా మన అమ్మగారు, అమ్మ అంటాం కదా, వాళ్ళ దగ్గర వింటాం. అది ఎలాగంటారా చెప్తా వినండి. మన చిన్నప్పుడు అన్నం తినకపోయినా, నిద్రకపోకపోయినా అమ్మ కథ చెప్పి కూర్చోబెట్టేది. తర్వాత జీవితంలో ఎంతోమంది మన గురించి కథలుగా చెప్తూ ఉంటారు, లేకపోతే మనం ఎవరి గురించి కథలుగా చెప్తూ ఉంటాం, 3 కథలు వింటుంటాం. కానీ ఇప్పుడు మన రాజేష్ గారు కథ అనే ఒక కథతో మన ముందు ఉన్నారు. ఆ కథ గురించి మనం కథలుగా చెప్పుకోవాలన్నా, అసలు ఆ కథ ఏంటో తెలుసుకోవాలన్నా మనం ముందు కథ చూడాలి. ఎప్పుడు ఎక్కడ ఎలా అని చెప్పాలని అనుకండి, కథ మన ముందు వస్తుంది త్వరలో. అది కూడా సో మనం ఆ కథను చూసి మనం కథలుగా చెప్పుకుందాం. ఆ కథ ఏంటో, కథ సారాంశం ఏంటో, అసలు ఎందుకు ఆ కథ వచ్చిందో, అసలు ఆ కథే మూలం ఏంటో చెప్పుకుందాం. ముందు కథను చూద్దాం, తర్వాత మాట్లాడదాం. హలో, నా పేరు నాహిద్. నేను కథా టీమ్కి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, చరణ్, దీపు, జాను lead actors, all the very best. Rajesh, the director, I hope you attain great success with this film, and I hope you keep making movies with youngsters, new faces, and I hope you rock the film industry. All the very best for the entire Katha team and Venkatesh Rishi. Thank you so much for being great support for Katha team. Take care.